వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీ పెద్ద మనసు, విరాళంగా 1 నెల జీతం. బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధితులను కఠినంగా శిక్షించాలి వైఎస్ షర్మిల. బుడమేరుకు మళ్లీ వరద, లోకేష్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు. నేను బయటకు వస్తే సహాయ చర్యలకు ఆటంకం, డిప్యూటీ సీఎం పవన్. లక్ష చెట్లు కూల్చడంపై మంత్రి సీతక్క విస్మయం. మేడారం ప్రాంతంలో నేల కొరిగిన 50,000 చెట్లు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కేరళలో ఇటీవల విలయం సృష్టించిన వయనాడు కొండ చర్యల బాధితులకు 1 నెల జీతాన్ని ప్రకటించారు. వయనాడులో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కేపీసీసీ ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజ్ని వైఎస్ షర్మిల పరిశీలించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ వద్ద కావాలని పడవలను వదిలారా అని సందేహం వ్యక్తం చేశారు. అందుకు బాధితులు ఎవరో గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. మేడారంలో 500 ఎకరాల్లో చెట్లు నెలకొరడంపై మంత్రి సీతక్క ఆదేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్ డిఎఫ్లతో టెలిఫోన్లతో మంత్రి మాట్లాడారు. 2 రోజుల క్రితమే చెట్లు నెలకొరిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. 1,00,000 చెట్ల వరకు నెలకొనడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కరెక్ట్ అన్న. ఇప్పుడు ఆ తవ్వకు 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి క్యాబిన్ ఎరుగుతారా? చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తంగా లేదని వేలెత్తి చూపిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వరదల సమయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడని చెప్పకనే చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతలెంత జరిగింది నష్టం, యువతలెంత జరిగిందో ఒక అంచనా వేయండి. ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో. అవతల నష్టం జరగడం కూడా బాధాకరం. అవతల జరిగి ఉండొద్దు, యువతల జరిగి ఉండొద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అని. హుజూర్ నగర పట్టణంలో శివాలయం సమీపంలో కాలనీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించగా చెరుకట్ట వెంట నిర్మించిన కాలువ వల్లే స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. హుజూర్ నగర్ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇక్కడ ఉన్న ఏవి శ్రీనివాస్ సస్పెండ్ చేయండి. అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. వరదల్లో మునిగిపోయిన వాహనాలను ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందితో క్లీన్ చేస్తాం. అలాగే ఆ వాహనాల రిపేర్ కోసం బ్యాంకులతో, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా చేస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కూడా ఫైర్ సర్వీస్ అప్పచెప్తున్నాం. ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గంట పంపించే విధంగా. ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో, ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో, లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక 15 days లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు, భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424 హెక్టార్లతో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన 233 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు. వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60 పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. అకాల వర్షాల వల్ల మళ్లీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బుడమేరుకు గండ్లు పడిన ప్రదేశంలో యుద్ధ ప్రతిపాదికన చర్యలకు అధికారులు ఉపక్రమించారు.
కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకు 3 చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవలూరు, ఈలప్రోలు, రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు ఉచ్చుకుపడింది. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పొడుస్తున్నారు. గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలేనని రైతులు అంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నన్ను చంపాలని చూశారు. నన్ను చంపితే ఖమ్మం వరద బాధితుల సమస్యలు తీరుతాయా? మా ఉద్యమ నాయకులపై నాపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. లేకపోతే రౌడీ షీటర్లతోని దాడులు చేయించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ జగదీష్ రెడ్డి గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ, సో వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా? నా మీద భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం. దాంతో ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు. దాంతో ఖమ్మం ప్రజల వరద బాధితుల ప్రజల బాధ తీరుతుందా? మీరు ఏం చేస్తున్నారు? ములుగు జిల్లాలో టోర్నాడో తరహా గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 31 సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగరం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడవాయి మండలం గోనపల్లి వరకు నష్టం జరిగింది. సుమారు 15 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నెలకొరిగాయి. శ్రీశైలం పవర్ హౌస్లో భారీ పేలుడుతో 7 నంబర్ యూనిట్లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, భయోందనకు గురైన ఉద్యోగులు, పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యల సమయంలో నేను వస్తే ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పినందువల్లనే నేను వరదల సమయంలో బయటికి రాలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇబ్బంది అయిపోద్ది మాకు.
దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంతే విషయం లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. సార్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ రాలేదని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు లేకుండా ఎందుకంటారు. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అంటే అట్లా కదా సార్, ధైర్యం చెప్పని కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదండి. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను మొన్న పింఛన్ డ్యామ్కి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను, అంతమించి వేరే అవ్వలేదు. గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా వరంగల్ జిల్లాకు సంబంధించిన తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు స్థానిక మంత్రి ఆదేశాల మేరకు వరంగల్ మండలంలోని వరద బాధిత ప్రజలను ఉద్దేశించి అప్రమత్తం చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వరద బాధితుల కోసం 24 గంటలు పనిచేయడానికి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మా కార్యాలయానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లను కంట్రోల్ రూమ్లో పనిచేయడానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలు ఎవరైనా కూడా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ఏంటంటే వరంగల్ మండలంలో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే మన అంట రోడ్డు ఇక్కడ సమీపం సంతోషమాత టెంపుల్ ముందు ఎన్టీఆర్ నగర్ ఉంది, 92 ఇళ్ళు ఉన్నాయి. అవి కొద్దిపాటి వర్షం రాగానే అది భద్రకాళి ఎఫ్టీఎల్లో ఉండడం వల్ల ఆ ఇళ్ళన్నీ మునిగిపోతాయి. అలాంటి వాళ్ళకు కూడా మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు మంత్రి వారి ఆదేశాల ప్రకారం కూడా మేము వెంటనే స్పందించి వాళ్ళందరినీ కూడా మార్వాడి భవన్కు షిఫ్ట్ చేయడం జరిగినది. అదేవిధంగా రఘునాథ్పల్లి మండలంలో దెబ్బతిన్న అంతర్గత రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు గారు మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పరిష్కరించాలి, అంతర్గత రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి, అంతర్గత రోడ్ల పనులను వెంటనే చేపట్టాలి, అంతర్గత రోడ్డు పనులను వెంటనే చేపట్టాలి. సోదరులారా, రఘునాథ్పల్లి మండల ప్రధాన కేంద్రంలో ప్రధానమైనటువంటి రహదారి సాధారణ వర్షం పడితేనే ఈరోజు ఓరైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బురద గుంటలతోటి వాహనదారులు ప్రజలకు తీరైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత అధ్వానంగా ఇవాళ కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా రోడ్లు ఎక్కడికక్కడ మండలంలో దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది. ఈ దెబ్బతిన్న అంతర్గత రోడ్లను వెంటనే ప్రభుత్వం సంబంధిత అధికారులు ఈ దృష్టి పెట్టి రాహుల్ గాంధీ పెద్ద మనసు, విరాళంగా 1 నెల జీతం. బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధితులను కఠినంగా శిక్షించాలి వైఎస్ షర్మిల. బుడమేరుకు మళ్లీ వరద, లోకేష్కు చంద్రబాబు కీలక ఆదేశాలు. నేను బయటకు వస్తే సహాయ చర్యలకు ఆటంకం, డిప్యూటీ సీఎం పవన్. లక్ష చెట్లు కూల్చడంపై మంత్రి సీతక్క విస్మయం. మేడారం ప్రాంతంలో నేల కొరిగిన 50,000 చెట్లు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.